ఓకే అండి. ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు కొండ మీద ఉన్నాము, తిరుమల కొండపైన. ఈ కొండ వచ్చి శేషాచలం కొండ అంటారు. మనము ఇక్కడ వచ్చిన ప్లేస్ ఏంటంటే తరిగొండ వెంగమామ అంటారు. ఆమె ఎవరంటే సాక్షాత్తు బాగుండడికి వెంకటేశ్వరానికి అతి ప్రియమైన భక్తురాలు. ఆమె ఎలాంటి భక్తురాలు అంటే నిత్యం బాగుండడి కోసము 24 గంటలు ఆమె కోసం తపస్సు చేస్తూ బాగుండడి కోసం తపస్సు చేస్తుండే ఆమె తిరుపతికి కొండ మీద సుమారు 1 కిలోమీటర్ దూరంలో అడవిలో ఉండి అక్కడ ఉన్న ఎదురుగా ఉన్న గృహ ఉంది కదా, ఆ గృహలో ఆమె ధ్యానం చేసుకుంటూ అక్కడే ఆమె బాగుంటుంది ప్రార్థన చేసేది. అక్కడి నుంచి ఇక్కడ ఆమె బాగుంటుంది ఒక రూపంని క్రియేట్ చేసుకొని చెక్కి బాగుంటడికి ఇక్కడే ఏమైనా హారతులు ఇచ్చేది, నైవేద్యం చేసుకుంటూ అరణ్యంలో బాగుంటడికి ఏకాగ్రత కోసము ఇక్కడ తపస్సు చేస్తుండే ఆమె. దానికోసం అనేసి ఈ ప్లేస్ ఇది చాలా పురాతనం అయిపోయింది, పురాతనమైంది. ఎవరికి కూడా ఇది బహిరంగ ఉండదు. ఎందుకంటే ఇక్కడ పులి సంచరిస్తుంది కాబట్టి ఏదైనా కుటుంబగాలు ఉంటాయి అనేసి ఫారెస్ట్ వాళ్ళు ఎవరికి అనుమతించేవాళ్ళు కాదు. ఎందుకంటే భక్తులు ఎవరైనా వచ్చారంటే మళ్ళీ ఏదైనా ఇబ్బందులు పడతారనేసి ఇక్కడ దీన్ని అలో చేయరు. ఎవరైనా కానీ పోలీస్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవడము, తిరుమల దేవస్థానం వాళ్ళు పర్మిషన్ తీసుకున్నా కానీ అలో చేయరు. మనం అంటే మీడియాలో ఉన్నాం కాబట్టి లోకల్ పర్సన్స్ కాబట్టి ఇక్కడ ఉన్న వీళ్ళు భక్తులు వచ్చారు కాబట్టి మనతో పాటు వీళ్ళని కలగలుపుకొని చూపించుకున్నాము. కానీ వెంగమామ ఇంకా గృహ ఒకటి ఉంది. ఆ గృహలో ఏమంటే ఈ గృహ డైరెక్ట్గా శ్రీవారికి గుడికి దారుని అనేసి ఆ గృహ మార్గం ఉందని కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ఇంతవరకు మనకైతే తెలిసింది లేదు. కానీ పురాతన శాస్త్రాల వారు చెప్పేవి వెంగమామ ఆ గృహలో వెళ్ళి రోజు వెళ్ళి వెంకటేశ్వరం దర్శనం చేసుకోవడానికి చరిత్ర చెప్తూ ఉంటుంది. అది ఒక ఈ స్థలం గోవింద. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. Like and subscribe. Like and వీడియో బాగా వచ్చింది సార్. అప్లోడ్ చేస్తాం. వెళ్ళండి లోపల కూడా వెళ్ళచ్చు. అబ్బో వద్దండి. వెళ్ళచ్చు, సీరియస్గానే వెళ్ళచ్చు. అంతేం